హాయ్ హలో నమస్తే అస్సలం అయికుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఇవాళ మే 31 తారీఖు 2024 సంవత్సరం అండి. ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాకి సంబంధించి స్కిల్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేశారండి. సో అసలు ఏంటి స్కిల్ వెరిఫికేషన్ అంటే చూడండి, ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్, ఫిట్టర్, ఏసీ మెకానిక్, కార్ మెకానిక్, కార్పెంటర్, ఈవెన్ మేషన్ పని చేసే వాళ్ళు కూడా ఇప్పుడు స్కిల్ టెస్ట్ అడుగుతూ ఉన్నారు సౌదీ అరేబియాకి సంబంధించి. సో కొన్ని కేటగిరీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సౌదీ అరేబియాకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలంటే ముందుగా ఒక టెస్ట్ ఉంటుంది, సౌదీ స్కిల్ వెరిఫికేషన్ టెస్ట్ అని చెప్పి. అందులో పాస్ అవ్వాలి, ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ ఉంటేనే మనకు కాన్సులేట్లో స్టాంపింగ్ అవుతుందండి. సో ఈ సర్టిఫికేట్ కోసం మనం ముంబై మరియు ఢిల్లీకి వెళ్ళాల్సి ఉండేది. చాలామంది తెలుగు వాళ్ళు ముంబైకి వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల చాలా అవస్థలు పడేవాళ్ళండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏజెంట్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత సో మీరు అనవసరంగా డబ్బులు తీసుకునేవాడు, అతనికి వర్క్ వచ్చినా కూడా లేదు, అక్కడ ప్రాసెస్ వేరేగా ఉంటుంది కాబట్టి నేను సెట్టింగ్లో చేసిస్తానని చెప్పి కొంచెం అమౌంట్ ఎక్కువ చేసుకొని చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళండి. సో ఈ యొక్క సౌదీ స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేశారు. సో ప్రజెంట్ అయితే ఎలక్ట్రీషియన్, ప్లంబర్, హెచ్విఏసి ఈ 3 కేటగిరీలకు మాత్రమే ఇక్కడ హైదరాబాద్లో టెస్ట్ చేస్తూ ఉన్నారండి. సో ఇన్షాల్లా రాబోయే రోజుల్లో అతి త్వరలోనే మిగతా అన్ని కేటగిరీస్ కూడా హైదరాబాద్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా. సో ఇంక తర్వాత అప్డేట్ విషయానికి వస్తే ఈ యొక్క విజిట్ వీసా హోల్డర్లు ఎవరైతే ఉన్నారో సకాలంలో ఎగ్జిట్ అవ్వకపోతే 6 నెలల పాటు జైలు శిక్ష, 50,000 రియాల్లో జరిమానా ఉంటుందని చెప్పి సౌదీ పబ్లిక్ సెక్యూరిటీ వారు హెచ్చరిస్తూ ఉన్నారండి. సో ఎనీ విజిట్ వీసా, ఉమ్రా వీసా కానివ్వండి, ఫ్యామిలీ విజిట్ వీసా, పర్సనల్ విజిట్ వీసా, ఈ యొక్క టూరిస్ట్ వీసాలు, బిజినెస్ విజిట్లు, ఇవన్నీ కూడా విజిట్లు ఎవరైతే సౌదీ అరేబియాకి వెళ్తూ ఉన్నారో ఒకసారి మీరు గమనించండి. మీరు ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు రావాలి ఒక అవగాహన చేసుకోండి. ఎందుకంటే మనం డిలే చేస్తే మనకు చాలా జరిమానా పడే అవకాశాలు ఉన్నాయండి. అదేవిధంగా మే 23వ తారీఖు నుంచి జూన్ 21వ తారీఖు వరకు ఎవరు కూడా ఈ యొక్క మక్కా, మీనా, అరాఫత్ ప్రాంతాలకు వెళ్ళొద్దండి. ఎందుకంటే అక్కడ హజ్ పర్మిషన్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది. సో అదేవిధంగా ఈ యొక్క ఉమ్రా వీసా వాళ్ళు ఇంకా ఎవరైతే సౌదీ అరేబియాలో ఉన్నారో వారు కూడా జూన్ 5వ తారీఖు వరకు అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోండి. సో దయచేసి చెప్తా ఉన్నాను, ఉమ్రా వీసా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే సౌదీ అరేబియాలో ఉన్నారో ఇంకా మీకు 5 రోజులు మాత్రమే సమయం ఉందండి. ఇమీడియట్లీ ఎగ్జిట్ అయిపోండి, లేదంటే చాలా పెనాల్టీ పడుతుంది, లైఫ్ లాంగ్ బ్యాన్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో తర్వాత విషయానికి వస్తే సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ గారు దాదాపు 2,322 మందికి ఈ సంవత్సరం ఫ్రీగా హజ్ యాత్ర చేసేదానికి ఆతిథ్యం ఇచ్చారు, అంటే వారికి ఛాన్స్ ఇచ్చారండి. సో ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఈ యొక్క 2,322 మందిలో దాదాపు 1000 మందికి పైగా పాలస్తీనా పోరులో ఉన్నట్లుగా మనకు అక్బార్ 24లో ఒక న్యూస్ వచ్చిందండి. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియా జద్దా ప్రాంతంలో ఒక భవనం కుప్పకూలిన సంఘటన వెలుగులోకి వచ్చిందండి. చాలామంది ఆ జద్దాలో ఉన్న వాళ్ళు కొన్ని వీడియోస్ ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఈ యొక్క భవనం కూలిపోయిన సమయంలో అందులో ఉన్న 3 వ్యక్తులను సివిల్ డిఫెన్స్ వారు సురక్షితంగా కాపాడడం జరిగిందండి. సో ఇది జద్దాలోని అల్ ఫైసలియా ఏరియాలో జరిగిందండి. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలో హజ్ యాత్ర చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంటర్నేషనల్ బ్యాంక్ కార్డ్స్ మీ దగ్గర ఉంటే, వీసా కార్డులు కానీ, మాస్టర్ కార్డు, అమెరికన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి మీ దగ్గర ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు ఉంటే వాటి ద్వారా కూడా అక్కడ మనం పేమెంట్ చేయొచ్చు అని చెప్పి ఉమ్రా మరియు హజ్ మంత్రిత్వ శాఖ వారు చెప్పడం జరిగిందండి. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలోని అల్బహా ప్రాంతంలో ఒక బాలికను వేధించిన కేసులో ఒక బంగ్లాదేశ్ ప్రవాసిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. సాధారణంగా సౌదీ అరేబియా చట్టంలో ఆడవారిని ఎవరైనా వేధించినా, హింసించినా వారిపైన దాదాపు 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష, ఆ తర్వాత 10,000 రియాల జరిమానా ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో 5 సంవత్సరాల జైలు శిక్ష, 3 లక్షల రియాల జరిమానా కూడా పడే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఆ యొక్క బంగ్లాదేశ్ వ్యక్తిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి పంపించారండి. సో ఇంకా ఫైనల్గా లాస్ట్ అప్డేట్ విషయానికి వస్తే హజ్ యాత్ర చేయిస్తాను, సౌదీ అరేబియాలో హజ్ యాత్ర చేయిస్తానని చెప్పి నకిలీ వెబ్సైట్ల ద్వారా నకిలీ ప్రచారం చేస్తున్న ఒక ఈజిప్షియన్ ప్రవాసిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. సో హజ్ యాత్ర అక్కడ సౌదీ అరేబియాలో ఆల్రెడీ ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఇప్పుడు వెళ్ళే ఛాన్సే లేదండి. నెక్స్ట్ ఇయర్ కావాలంటే అకామా హోల్డర్లు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ ఇయర్ ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా నకిలీ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో సౌదీ అరేబియాలో హజ్ చేయిస్తానో, తక్కువ రేట్లో చేయిస్తానో, 2,000 రియాలు ఇవ్వండి, 3,000 ఇవ్వండి, మీరు రూల్స్ ప్రకారం వెళ్తే 10,000 రియాలు ఖర్చు అవుతుంది, సో మీకు షార్ట్కట్లో హజ్ యాత్ర చేయిస్తానని చెప్పి కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఒక ఈజిప్షియన్ ప్రవాసిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి పంపించారండి. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్, లాస్ట్ అప్డేట్ విషయానికి వస్తే
ఇప్పుడు ప్రజెంట్ సౌదీ అరేబియా నుంచి నెక్స్ట్ మంత్ అంటే రేపు 1వ తారీఖు కదండి. సో జూన్ మంత్లో సౌదీ అరేబియా నుంచి ఇండియాకి వచ్చే వాళ్ళకి ఫ్లైట్ టికెట్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. సో చాలామంది తీసుకునే ఉంటారు. ఇంకా రిటర్న్ కూడా చూసుకోండి ఒకసారి. జూలై ఆగస్టులో వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో టికెట్ ఇప్పుడే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఆ యొక్క జూలై మరియు ఆగస్టు మంత్లో ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఇండియా నుంచి సౌదీకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి రిటర్న్ టికెట్ కూడా ప్లాన్ చేసుకోండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్స్ అండి. నేను మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.